రైట్, స్టాక్ మార్కెట్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 430 పాయింట్లకు దిగజారి 78 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 130 పాయింట్లకు నష్టపోయి 50,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 180.07 పాయింట్ల వద్ద చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. S&P 0.64% నష్టపోయింది. నాస్డాక్ 2.3% దిగజారింది. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమిక్ మజ్దూరా తెలిపారు. ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్, ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు.